గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ లో 7 విలేజెస్ కి ల్యాండ్ ఎక్విజిషన్ అంతా దాదాపుగా అయిపోవచ్చింది. December 31st కి అవి కంప్లీట్ చేయాలని. ఇవి కాకుండా ఈ December 31st కి ఈ 7 విలేజెస్ కనుక కంప్లీట్ గా పేమెంట్స్ కనుక ఫార్మర్స్ కి వెళ్ళి వస్తే January 1st, 2nd వీక్ లో యాక్చువల్ గా గుంటూరు ఛానల్ కార్యక్రమం అంటే ఫౌండేషన్ పెట్టుకోవాలనేది జనవరి మంత్ లో. ఇవి కాకుండా తర్వాత ఇంకొక 4 విలేజెస్ కి December 21st కల్లా ఎల్పీ స్కెడ్యూల్స్ ఇచ్చి March 31st కి ఆ 4 విలేజెస్ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి. ఇవి కాకుండా ఓవరాల్ గా డిజైన్స్, సైట్ సర్వేస్ ఇవన్నీ మెగా వాళ్ళు చేస్తా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ వాళ్ళంతా కూడా 31st మార్చ్ 2026 కి మిగిలిన డిజైన్స్ అన్ని కూడా ఇస్తున్నారు. అంటే ఈ ఛానల్ ఎక్స్టెన్షన్ కి ఈ సబ్సిడరీ కెనాల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కావాల్సిన ల్యాండ్ ఎక్విజిషన్, వాటి 300 ఏమో ఓన్, 321 ఏమో రెంట్ ఫ్రీ స్కూల్స్ ఇట్లాంటి వాటిల్లో ఉన్నాయి. వీళ్ళకి ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, అసలు అంగన్వాడీ సెంటర్స్ లో టీచర్స్ వెళ్తున్నారా, వర్క్ చేస్తున్నారా లేదా, ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీటి ఉన్న అంగన్వాడీ సెంటర్స్ కొన్నిట్లో బాత్రూమ్ ఫెసిలిటీస్ లేకపోవటం, లేకపోతే సీలింగ్ ఊడిపోవటం, వాటిని మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలి, ఇలా రకరకాల ఇష్యూస్ అన్నిటి మీద స్టడీ చేసాం. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్ లో ఎంతమంది చిల్డ్రన్ కి బిలో బర్త్ వెయిట్ ఉన్నారు, వేస్టెడ్ గ్రోత్ ఎంత ఉంది, లేకపోతే అండర్ వెయిట్ ఎంతమంది ఉన్నారు. 98% ఆఫ్ ది చిల్డ్రన్ గుంటూరు డిస్ట్రిక్ట్ లో ఉన్న వాళ్ళందరూ అంగన్వాడీ సెంటర్ కి వచ్చే వాళ్ళందరూ హెల్దీగా ఉన్నారు. 2% అండర్ వెయిట్, వేస్టెడ్ ఉన్నారు.